కడలిపుత్రుల కన్నీటి వెతలకు అంతే లేకుండా పోతోంది. చేపల వేట ప్రధాన జీవనాధారంగా జీవించే గంగపుత్రులకు వరుస తుఫానుతో పూట గడవడం కష్టంగా మారింది. ఫ్యాక్టరీల నుంచి వెలువడే వ్యర్థాలతో ఇప్పటికే మత్స్య సంపద అంతరించిపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైక్లోన్స్ కారణంగా కడలి కన్నెర్ర చేస్తుండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లకపోవడమే ఆలోచనకు వస్తున్నారు. గంగపుత్రుల కష్టాలపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మ పాలెం రేపోమాపో బోసిపోనుంది. ఇక్కడ దాదాపు 10,000 మంది మత్స్యకారులు జీవిస్తున్నారు. వారికి వేటాడడమే ప్రధాన వృత్తిగా జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల నుంచి కుల వృత్తినే నమ్ముకున్న వారంతా రసాయన పరిశ్రమల కారణంగా వృత్తికి దూరమైపోతున్నారు. గంగమ్మను నమ్ముకుని చేపల వేటపై జీవనం సాగిస్తున్న వారంతా గత 2 నెలల నుంచి వరుస తుఫానులతో ప్రకృతికి ఎదురీదలేక ఒడ్డునే ఉండిపోతున్నారు. వేట సాగక పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆట ఆడే వాళ్ళకి అందుకే గడిగడికి తుఫాను 3 నెలలు పెట్టి గడిగడికి తుఫాను రావడంలోనే మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. అన్నం తిందా అంటే ఉప్పులు చేసుకో తిందామన్నా కానీ ఉప్పు ఇచ్చిన వాళ్ళు కూడా దాతలు కూడా కనిపించలేదు. మా ఆడవాళ్ళు కూడా కూలి పనికి వెళ్దామంటే కూలి పనులు కూడా పక్క కంపెనీలు ఉన్నాయి కానీ ఏ కంపెనీలో కూడా పగులకి కూడా కూలి పనులు లేవు. మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. జాబ్ కొరికి అయిన వాళ్ళు జాబులు ఇస్తామని 500 జాబులు కూడా ఇస్తామని ఫార్మసిటీ మా ధర్నా చేస్తే ధర్నాను కూడా ఎత్తియడం జరిగింది. అలాగే ఎన్టీపీసీ వారు కూడా మేనేజ్మెంట్ 60 ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పే ముందు అది కూడా ఎత్తిచ్చేసారండి. ఈ ఏడాది జూన్ స్టార్టింగ్ నుంచి రీసెంట్ గా వచ్చిన నేటి వరకు దాదాపు 4 తుఫాన్లు చుట్టుముట్టడంతో వలలకు సరిగ్గా చేపలు చిక్కక ఇబ్బంది పడుతున్నారు. వరుస వాయుగుండాలు తుఫాన్లు ఆందోళనకు గురి చేస్తుంటే ఇక్కడి ఫార్మా కంపెనీలు సముద్రంలోకి అర్ధరాత్రి వదిలే విషపు వ్యర్థాలతో చేపలు మృత్యువాత పడటం లేదా దూర ప్రాంతాలకు తరలిపోతూ ఉండటంతో గంగపుత్రులు అలో లక్షణాన్ని అలమటిస్తున్నారు. మరోవైపు తుఫాను హెచ్చరికలు వారాల తరబడి ఉండటంతో ఇంటికే పరిమితమవుతున్నారు. చేపల వేట తప్ప మరో వృత్తి తెలియని మత్స్యకారులు గత్యంతరం లేక అప్పు చేసి కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఒక పక్క ఫార్మాసిటీ ఎన్టీపీసీ వ్యర్థాలతో మత్స్య సంపద చాలా వరకు తగ్గిందని, దీనికి తోడు వరుస తుఫాన్ల వలన పూర్తిగా వేటకి వెళ్లటం కుదరట్లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో మా మత్స్యకారులు ఎన్టీపీసీ ఫార్మాసిటీ ధర్నాలు చేశారు. ఆ ధర్నాకి మాకు 500 ఉద్యోగాలు ఇస్తారని హామీ ఇచ్చారు. ఆ హామీ కాగితాలు చిత్తు పేపర్ లాగే ఉండిపోయి తప్ప కానీ ఆ హామీని నిర్ణయించలేదు. ఈ ప్రభుత్వం అయినా సరే మా హామీని నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తుఫాను ప్రభావంతో ఒడ్డునున్న పడవలు దెబ్బతినటంతో పాటు వలలు డ్యామేజ్ కావడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు గంగపుత్రులు. ఇక్కడ జట్టి అనేది నిర్మిస్తే కొంతమేర వేట ఈజీ అవుతుందని మత్స్యకారులు చెబుతున్నారు. ఫార్మాసిటీ ఎన్టీపీసీ నుంచి వచ్చే వ్యర్థాలతో మత్స్య సంపద బాగా తగ్గిపోతున్నదని వాపోతున్నారు. మరి గత ప్రభుత్వం 5 ఏళ్ళు కూడా మత్స్యకారులు సమాజం విడిచింది ఏమి రాలేదు. మరి చూస్తే మత్స్యకారులకి చాలా మత్స్య సంపద పోయిందండి. ఇక చూస్తే ఫార్మాసిటీ అన్యాయం చేసింది, ఇటు ఎన్టీపీసీ కూడా చాలా ఇది చేసింది. ఫార్మాసిటీ వాళ్ళు కూడా దానివల్ల మత్స్య సంపద పోయింది మొత్తం ఫార్మాసిటీ వల్లే. మరి దయచేసి ప్రభుత్వం దిగొచ్చి మరి తెలుగుదేశం పార్టీలో మత్స్యకారులకి చాలా మోసపోయారు కాబట్టి చాలా అన్యాయం జరిగింది కాబట్టి మత్స్యకారులకి మాత్రం న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 2012లో ఫార్మాసిటీ కారణంగా ఉపాధి లేక రోడ్డున పడ్డారు మత్స్యకారులు. తమకు న్యాయం చేయాలని ఆందోళనలతో 500 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు ఫ్యాక్టరీల యాజమాన్యాలు. ఏళ్లు గడిచినా ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మారటం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గంగపుత్రులకు జీవనోపాధి కల్పించాలని కోరుతున్నారు. 12 ఏళ్ల క్రితం స్థానిక మత్స్యకారులకు ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరుతున్నారు.